సో హే గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 5-7 అవుతుంది అండ్ నేనైతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నా. సో అది కూడా చాలా మంచి పార్క్ బెంగళూరులో అండ్ అక్కడికి కూడా పొద్దున వాకింగ్ చేయడానికి వెళ్తారు. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ లేట్ అయినాం అనుకుంటా, 5 అవుతుంది. యాక్చువల్ పార్క్ 6కే ఓపెన్ అవుతుంది, బట్ స్టిల్. సో ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. Enter the roundabout, then you will arrive at your destination. సో పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. సో పార్క్ లోపలికి అయితే వచ్చిన. ఇప్పుడిప్పుడే మెల్లగా లైట్ పెరుగుతుంది అండ్ నా సైకిల్ని ఇక్కడ పార్క్ చేసేసిన. సో ఇప్పుడే వెహికల్స్ కూడా అన్నీ వస్తున్నాయి. సో మీరు నా ఫేస్ చూడొచ్చు, ఆల్రెడీ కంప్లీట్గా తడిచిపోయినా, ఇంత చెమట వచ్చేసింది సైక్లింగ్ చేసి. సో ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, నేను సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా సైక్లింగ్ స్పీడ్ ఎంత ఉండేదో ఇప్పుడు నా సైక్లింగ్ స్పీడ్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ నాన్ స్టాప్ నా రూమ్ నుంచి ఇక్కడ వరకు నాన్ స్టాప్ అసలు ఆగకుండా రాగలుగుతున్నా. సో అదొక ఇంప్రూవ్మెంట్. సో ఇప్పుడైతే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. పొద్దున నేను ఎప్పుడు రాలేదు లాల్బాగ్కి, నాది కూడా ఇదే ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ రావడం. సో చూద్దాం ఎట్లుంటుందో పొద్దున. సో ఇది చూడొచ్చు, చాలా పెద్ద స్టోన్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర. సో ఈ స్టోన్ ఎక్కాలి. అండ్ అక్కడ చూడండి, మెడిటేషన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా రోడ్డు, ఇంకా అక్కడ బిల్డింగ్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. సో ఈ రాయి అయితే ఎక్కేసినాం అండ్ ఇటు సైడ్ పార్కింగ్ చేసినాం. మనం ఇట్లా వచ్చినాం అండ్ యాక్చువల్ గార్డెన్ ఇటు సైడ్ ఉంటుంది. సో నార్మల్గా అయితే ఈ పార్క్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది 25-30 రూపీస్ అట్లా. బట్ పొద్దున రావడం అంటే మార్నింగ్ ఈ జాగింగ్ ఇంకా ఎక్సర్సైజ్ టైమ్స్లో రావడం ఫ్రీ. అండ్ ఇట్లాంటి వుడెన్ స్కల్ప్చర్స్ కూడా పార్క్లో చాలా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే లాల్బాగ్ గార్డెన్లో మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసిన. సో ఇది వచ్చేసి ఆ మెయిన్ స్పాట్. సో ఈ స్పాట్ ఏంటంటే గ్లాస్ హౌస్. ఇదే మెయిన్ అట్రాక్షన్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి. సో ఈ గ్లాస్ హౌస్ అనేది సమ్ యూరోప్లో ఉండే ప్యాలెస్ని ఇన్స్పైర్ అయ్యి, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అదే డిజైన్లో
ఇక్కడ దీన్ని మళ్ళీ అట్లనే సేమ్ మోడల్లో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిందట. అండ్ ఈ గ్లాస్ హౌస్ చుట్టంగా ఇట్లా చెట్లు, అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక పికాక్ మోడల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా పీజన్స్ ఉంటాయి. అండ్ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ గార్డెన్ లోపల ఒక లేక్ ఉంటుంది. అండ్ ఆ లేక్ కూడా వెళ్దాం. ఇక్కడనే ఉన్నాయి అన్నీ, కొంచెం ముందుకు నడిస్తే అవన్నీ ఎగిరిపోతున్నాయి. అండ్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే లాంటి ఒకేజన్స్లో ఇక్కడ ఫ్లవర్ షోస్ కూడా కండక్ట్ చేస్తారట. సో అది నేను ఎప్పుడు అటెండ్ కాలేదు, ఇక్కడ ఛాన్స్ ఉంటే అటెండ్ అవుతా. బట్ ఇక్కడ నేషనల్ వైడ్ ఈవెంట్ అట అది, అదేం చిన్న ఈవెంట్ కాదట. నేషనల్ వైడ్ ఫ్లవర్ షోస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారట. చూడండి ఎట్లా డెకరేట్ చేసిందో ఫ్లవర్స్ తోటి అంతా. సో ఈ గార్డెన్ లోపల ఒక లేక్ ఇంకా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. సో ఆ వాటర్ ఫాల్ టైమింగ్స్ ఉంటాయి. ఆ వాటర్ ఫాల్ ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు. బట్ అక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడ కూడా చాలా చెట్లు ఉంటాయి. ఇవి కూడా చాలా ఓల్డ్ ట్రీస్, చాలా పెద్ద పెద్ద ట్రీస్. బట్ ఇది కబన్ పార్క్ అంత పెద్ద పార్క్ అయితే కాదు. బట్ దానికన్నా ఇంకెక్కువ వైబ్రెంట్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి. అందుకోసమే ఇది బొటానికల్ గార్డెన్. ఆ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఇంకా అది చాలా దొడ్డుగా ఉన్నాయి. అవి ఎంత పాత చెట్లు అన్నారు అవి. సో ఇదే ఆ లేక్. అండ్ ఇక్కడ ఒక ఫ్లాట్ వాల్ కనిపిస్తుంది కదా. సో ఇవే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్. అది ఈరోజు ఇప్పుడు ఆన్లో లేవు, బట్ అది ఆన్ చేసినప్పుడు అవి కూడా చూడడానికి బాగుంటాయి. అండ్ ఈ లేక్లో కూడా డక్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ లేక్, దానికి ఆపోజిటే ఇక్కడ ఒక లోటస్ పాండ్ అని ఇంకో ఏరియా ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని బర్డ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడడానికి బాగున్నాయి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ చూడొచ్చు, అందరూ చూస్తుండ్రు. సో అక్కడ ఏముందంటే కొన్ని ఆల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. సో యా, చూడడానికి చాలా బాగుంది ఆల్స్. సో దీన్ని మించి నేను జూమ్ చేయలేను, వీలైనంత వరకు జూమ్ చేసిన. ఒక కెమెరా తెచ్చుకుంటే మంచిగా ఫోటో తీసుకోవచ్చు, బట్ కెమెరా తీసుకొని రాలేదు. అండ్ ఇక్కడ యాక్చువల్గా వాటర్ ఫాల్ టైమింగ్స్ రాసింది. సో 7 to 7:15 AM, 8 to 8:15 AM ఓపెన్ ఉంది, అంటే ఆన్ అవుతుంది వాటర్ ఫాల్. సో అప్పుడు మళ్ళీ వద్దాం ఇక్కడికి. సో చూడొచ్చు ఇక్కడ డక్స్, మనకు కొంచెం క్లోజ్ వ్యూ వచ్చింది ఇప్పుడు.
బాగుందో సన్ రైజ్. అండ్ సన్ రైజ్, ఇక్కడ ఫ్లవర్స్ అండ్ చెరువు, బర్డ్స్, చాలా బాగుంది అట్మాస్ఫియర్ ఇక్కడ. సో ఇది కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ బెంగళూరు. అండ్ ఇక్కడ వేరే బర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు మనం ఉన్నది అక్కడ. సో ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి. చూడండి, ఈ ట్రీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫుట్పాత్ పైన నుంచి ఇట్లా వచ్చింది. అండ్ ఆ ఎడ్జ్ లేక్ వరకు వెళ్తుంది. సో 7 అయితే అయింది, బట్ అక్కడ వాటర్ ఫాల్ ఓపెన్ కాలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో పొడుగ్గా. సో అక్కడ ఒక ఫౌంటైన్ లాగా ఉంది, అటు వెళ్దాం. ఇక్కడ
సో ఇక్కడ గ్లాస్ హౌస్ దగ్గర ఫౌంటైన్ ఆన్ చేసిండ్రు. సో ఇది కూడా చూద్దాం. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ మంచిగా సన్లైట్ పడుతుంది. అందరు ఇక్కడనే ఉన్నారు అందుకోసం. మళ్ళీ మన స్టార్టింగ్ స్పాట్కి వచ్చేసినాం. సో ఇదే ఆ ఫస్ట్లో చూపించిన రాక్. అండ్ మన సైకిల్ తీసుకొని ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్ళాలి. సో ఇక్కడ చూడొచ్చు ఎంటీఆర్ టిఫిన్స్, చాలా ఫేమస్ అన్నమాట అది. సో ఆ టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అట, ఎంటీఆర్ టిఫిన్స్. బట్ ఇప్పుడైతే ప్లేస్ లేదు అక్కడ, చాలా రష్ ఉంది. కాబట్టి ఇక డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతా. సో ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకో వీడియో చేస్తా. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇంకా షేర్ కూడా చేయండి. Thank you for watching guys. Bye bye.